హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇకపై ప్రతి వృద్ధుడు మరియు వితంతువులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 7,000 రూపాయలను అయితే పెన్షన్ రూపంలో అందించనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ 7,000 రూపాయల పెన్షన్ను జూలై 1వ తారీఖు ఉదయం 6 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటలకు ముగించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీల ప్రకారం వృద్ధులు మరియు వితంతువులకు 7,000 రూపాయల పెన్షన్ అందిస్తామని అయితే తెలిపింది. గతంలో సీఎం జగన్ ఉన్నప్పుడు వాలంటీర్ల సహాయంతో అయితే ఇంటింటికి తిరిగి పెన్షన్ డబ్బులు అందించేవారు. ఇప్పుడు సీఎం ఆ దారిలో వెళ్లకుండా కొత్తగా ట్రెండ్ను ఫాలో అవుతున్నాడు. వాలంటీర్ వ్యవస్థతో సంబంధం లేకుండా సచివాలయం ఉద్యోగులతో ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం స్పష్టం చేశారు. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే పంపిణీ చేయాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోతే రెండో రోజు పంపిణీ చేయాలని అయితే ఇప్పటికే సీఎస్ నీరబ్ కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. పెన్షన్ల పంపిణీకి కేటాయించిన నగదును బ్యాంకుల నుంచి శనివారం రాత్రిలోగా విత్డ్రా చేసుకోవాలని కలెక్టర్లను సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. ఒకవేళ శనివారం రాత్రి వరకు డబ్బులను విత్డ్రా చేసుకోలేకుంటే ఆయా బ్యాంకులు ఆదివారం డబ్బులను అందించాలని ఆయన స్పష్టం చేశారు. జూలై 1న ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభం కావాలని, ఆ రోజే 90% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లు నిత్యం సమీక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ అయితే ఆదేశించడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఓ సీఎం ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా తాడపల్లి మండలం పెనుమకలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే అధికారులు ఆ గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. జూలై 1 నుంచే రాష్ట్రంలో పెన్షన్ పంపిణీలు చేయాలని సిబిఎన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఈ పంపిణీ చేసేలా సర్దుబాటు చేయాలని తెలిపారు. జూలై 1 ఉదయం 6 గంటల నుంచి అయితే పెన్షన్ పంపిణీలు అయితే జరగనున్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.